మాత్రమే కొనుగోలు చేయాలని జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ సూచించారు. స్థలాలను కొనుగోలు చేసేటప్పుడు మున్సిపల్ అధికారులను సంప్రదించాలని కోరారు. లేఅవుట్ లేని స్థలాలను కొనుగోలు చేస్తే తరువాత వాటికి బెటర్మెంట్ ట్యాక్సులు చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడితే కోర్టు కేసులు పెడతామని స్పష్టం చేశారు. నమస్కారం. జంగారెడ్డిగూడెం పట్టణంలో LRS ను 314 మంది వినియోగించుకున్నారు. వాళ్ళు ఇప్పటివరకు 50% అప్లికేషన్ అప్రూవ్ చేయడము, వాళ్ళు ఫీజులు కూడా కట్టడం జరిగింది. ఇంకెవరైతే పెండింగ్ ఉన్నారో సెప్టెంబర్ 15 లోపల అందరూ ఆఫీస్కి వచ్చి వాళ్ళ అప్లికేషన్స్ అప్లోడ్ చేయించుకొని పేమెంట్ కట్టేసి మీ ఇల్లు నిర్మించుకోవడానికి ఉండడానికి మీరు అప్లికేషన్ చేయించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. అందరికీ ఒకటే విజ్ఞప్తి చేసిన ప్రజలకు, ఎవరైతే ఆథరైజేషన్ లేఅవుట్స్ వాళ్ళ లేఅవుట్లో మాత్రమే ప్లేసులు కొనండి, మీ ఇంటిని నిర్మించుకోవడానికి అనుమతి పొందండి. అలా కాకుండా ఎక్కడైతే అనాథైడ్ లేఅవుట్లలో 1,00,000, 2,00,000, 3,00,000 తక్కువ వస్తుందని మీరు ప్లేసులు కొనేసి ప్రజలు ఇబ్బంది పడద్దండి. ఎవరైతే ఇల్లు నిర్మించుకోవాలనుకున్నారో వాళ్ళందరూ ఆథరైజేషన్ లేఅవుట్లో మాత్రమే కొనండి. ఆథరైజేషన్ లేఅవుట్లో మీకు ఐడియా లేకపోతే మున్సిపాలిటీకి వచ్చి ఆథరైజేషన్ లేఅవుటా అనాథరైజేషన్ లేఅవుటా అని కనుక్కుని మీరు ఇల్లు స్థలము కొని ఇల్లు నిర్మించుకోవడానికి వాటి నుంచి అనుమతి పొంది నిర్మించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. అలా కాకుండా అనాథైడ్ లేఅవుట్లో ప్లేస్ కొని అనుమతి లేకుండా మీరు నిర్మించుకున్నట్లయితే వెంటనే మున్సిపాలిటీ సిబ్బందితే మీ ఇంటిని పడగొట్టడం జరుగుతుంది. అదేవిధంగా మీ ఇంటి పైన కోర్టులో ఫైన్ కూడా వేయడానికి కేసులు కూడా నమోదు చేయబడని ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తున్నాను. అందరికీ ఒకటే చేస్తున్నాను, ఎక్కడైతే ఆథరైజేషన్ లేఅవుట్లో మాత్రమే ప్లేస్లు కొనండి, అనాథైడ్ లేఅవుట్లలో ప్లేస్లు కొనవద్దని ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.